సద్గురువు లభించడం అంత సులువు కాదు. జన్మజన్మల తపఫలానికి చిహ్నం అది. ఎవరు భగవంతుని చేరుకునే మార్గాన్ని సుగమం చేయగలరో అతనే నిజమైన గురువు. ఒక్కో ఇంట తండ్రే పిల్లాడికి సద్గురువు. ఒక్కో ఇంట ఆ ఇంటి ఆడపిల్లను కన్యాదానం చేయడానికి తండ్రిగారు వెతికి మరీ వేదం నేర్పిన సద్బ్రాహ్మణునికి ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. అలాంటి వ్యక్తి దొరికిన పక్షాన వివాహానంతరం భర్తే ఆమెకు గురువు. అది చాలు ఆ పిల్ల గృహస్థాశ్రమంలోనే తరించిపోవడానికి. గురువు గారిపై గల అచంచల నమ్మకమే ఆత్మోద్ధరణకు హేతువు. కలిసొచ్చినంతకాలం నమ్మటం ఒక రకం, కలిసి వచ్చినా రాకపోయినా గురువు గారిపై గల విశ్వాసం సడలకపోవడమే నిజమైన శిష్యులకు ఉండాల్సిన లక్షణం. అందుకే భగవంతుడి దగ్గర గురువు దగ్గర ఒక పరీక్ష ఉంటుంది. వీడు ఉంచుకున్నాడు వాడేనా అని చూడటానికి గురువుగారు రకరకాల పరీక్షలు పెడుతూ ఉంటారు. ఒక్కోసారి శిష్యునికి పట్ల చాలా నిర్లక్ష్య భావంతో వ్యవహరిస్తూ ఉంటారు. అలా ఉండటంలో అంతరార్థం ఏదో ఉండే ఉంటుంది. గురువుగారికి నా పట్ల చాలా ప్రేమ ఉంది, అది ఎప్పటికీ చెక్కు చెదరనిది అని ఎవరైతే నిలబడగలరో వారే అంతిమంగా గురువుగారి జ్ఞాన సంపదకు ప్రేమకు పాత్రులు కాగలరు. అంతేకాని అస్తమానం శిష్యుడు ఏది అడిగితే అది ఇచ్చే గురువుగారు మంచివారు, శిష్యుడు ఏదో ప్రతిపాదన చేస్తే వద్దన్న గురువు పనికిమాలిన వాడు అని అనుకున్నవాడు ఎలా వృద్ధిలోకి వస్తాడు? వాడు త్రిశంకుడు వలె అవుతాడు. ఒక్కోసారి గురువుల పరీక్ష చాలా చమత్కారంగా ఉంటుంది. ఒకప్పుడు పరమాచార్య దగ్గరకు ఆయన శిష్యులలో ఒక వ్యక్తి చాలా బాధపడుతూ వెళ్ళాడు. వారి అన్నగారు చనిపోతారని, వారికి ఎక్కువ కాలం బతకరు అని, కొద్ది సమయం మాత్రమే ఉందని డాక్టర్లు చెప్పారని వాపోయాడు. మహాస్వామి వారు అలా నిలబడ్డారు, చూడలేదు, కనీసం పలకరించలేదు. మామూలుగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఒకటి కట్టుదిట్టంగా ఉంటుంది. గురువుగారికి చాలాసార్లు సాష్టాంగ నమస్కారాలు చేయాలి. ఆ వచ్చిన శిష్యుడు 4 సార్లు నమస్కారం చేసి నిల్చున్నాడు. పరమాచార్య స్వామి వారు చేస్తూ ఉంటూ అలానే నమస్కారాలని అన్నాడు. శిష్యుడు తెల్లబోయాడు. అలా చేస్తూనే ఉన్నాడు. ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఎముకల సంధి బంధాలతో నొప్పి వచ్చి ఇక నమస్కారాలు చేయలేక గోడ దగ్గర చితకిల పడిపోయాడు. పరమాచార్య స్వామి వచ్చి అన్నారు, ఇక మీ అన్నయ్య దగ్గరకు వెళ్ళిపో అని. మీ అన్నయ్య కష్టాన్ని నువ్వు నాకు చేసిన నమస్కారంతో తీసేశాను, మీ అన్నయ్య బతికిపోయాడు అని ఆ పరమాచార్య నోటితో చెప్పలేదు. శిష్యుడది విననూ లేదు. కానీ హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్లు అన్నారు, ఏమి ఆశ్చర్యం జరిగిందో మాకు తెలియదు, మీ అన్నగారు బ్రతికారు అని. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం.